ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి నమూనా అనేటువంటి అంశం పైన ఈరోజు అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున చర్చా వేదిక ఏర్పాటు చేశారు. ఈ చర్చా వేదిక మానవ హక్కుల వేదిక, అదేవిధంగానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ అనేటువంటి బ్యానర్ల కింద చేపట్టినటువంటి చర్చా వేదికకు ప్రముఖ వక్త ప్రొఫెసర్ సి రామచంద్రయ్య హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంబంధించి, అదేవిధంగానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఉన్నటువంటి వైఫల్యాలకు సంబంధించి అనేక అంశాలను వివరించారు. ప్రస్తుతం మన చింత సి రామచంద్రయ్య ఉన్నారు. మనం మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, మొత్తానికి ఒక పెద్ద సబ్జెక్ట్ పైన ఈరోజు చర్చా వేదిక నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అభివృద్ధి నమూనా ఎలా ఉండాలని అనేటువంటిది. అదే ఇటీవల చేపడుతున్నటువంటి ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎలా ఉన్నాయంటారు? మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రంలో మనకు తీర ప్రాంతం చాలా ఎక్కువగా ఉంది. రాయలసీమలో జిల్లాలు కొంచెం లోపలికి ఉంటాయి, భూమి లోపలికి. ఈ రాష్ట్రానికి ఎడమ వైపున, ఉత్తరము, దక్షిణాన 3 పెద్ద మహానగరాలు ఉన్నాయి: హైదరాబాదు, బెంగళూరు, చెన్నై. ఈ 3 పెద్ద మహానగరాలను ఆనుకుని ఉన్నట్టు మన రాష్ట్రము తూర్పున పూర్తిగా తీర ప్రాంతము. ఇక్కడ ఈ మధ్యలో ఒక పెద్ద మహానగరాన్ని నిర్మించడం అనేది చాలా అశాస్త్రీయమైనటువంటి వ్యవహారం. అది ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. అలాంటి రాజధాని కోసం ఆంధ్రప్రదేశ్ ఎగబడడం అనేది చాలా భారీగా నష్టదాయకంతో కూడుకున్నది అనేది మొదటి నుంచి మాకున్నటువంటి ఒక అవగాహన. ఒక చిన్న అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గుంటూరు, విజయవాడల మధ్య కట్టుకొని ఒక 15 నగరాల్ని ఆంధ్రప్రదేశ్ లో, విశాఖపట్నం నుంచి తిరుపతి, అనంతపూర్, కడప వరకు జిల్లా హెడ్ క్వార్టర్స్, వీటి మీద కేంద్రీకరించి ప్రతి సంవత్సరము 300-400 కోట్లు ఒక్కొక్క నగరం మీద ఖర్చు పెడితే ఒక 10 ఏళ్లలో ఇవన్నీ కూడా ఒక మీడియం అండ్ లార్జ్ మంచి గుడ్ క్వాలిటీ సిటీస్ తయారవుతాయి. ఒకటి. రెండోది, మనకు 6 ఫంక్షనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. విశాఖపట్నం, రాజమండ్రి, గన్నవరం, తిరుపతి, కడప, కర్నూలు. ఇన్ని ఎయిర్పోర్ట్స్, ఒక డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ అనేక రాష్ట్రాల్లో లేవు మన దేశంలో. సో ఇవి ఒక ఎకనామిక్ సెంటర్స్ గా ఉపయోగపడతాయి. 3, మనకు ఒక 7-8 ఓడరేవులు ఉన్నాయి. కొన్ని ఫంక్షన్ చేస్తున్నాయి, కొన్ని నిర్మాణంలో ఉన్నాయి, కొన్ని ప్రతిపాదన దశలో ఉన్నాయి. ఈ ఓడరేవులన్నింటినీ కూడా మనం డెవలప్ చేసుకుంటే తీర ప్రాంతం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది. మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. సో వ్యవసాయానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇవ్వాలి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్ని పెద్ద ఎత్తున నెలకొల్పితే ఒక 10 ఏళ్లలో, అంటే 2014లో మొదలుపెట్టుంటే ఇప్పుడు ఈ టయానికి కూడా ఆంధ్రప్రదేశ్ చాలా గణనీయంగా డీసెంట్రలైజ్డ్ అండ్ వెరీ ఎకనామికల్, వెరీ సస్టైనబుల్, ప్రోగ్రెసివ్ గా డెవలప్ అయ్యేది అనేది మొదటి నుంచి మా యొక్క వాదన. కానీ తద్విరుద్ధంగా ఏం జరుగుతా ఉందంటే, ఒక పెద్ద రాజధాని కట్టాలని చెప్పేసి పంట భూముల్లో, మెత్తటి నేలలు ఉండేటువంటి భూముల్లో తీసుకెళ్లి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఒక కూడుకుపోయిందన్నమాట. కొన్ని ముందేమో ప్రపంచ స్థాయి రాజధాని, స్వయం ఆధారిత రాజధాని, అంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్. రాష్ట్ర బడ్జెట్ మీద ₹1 ఖర్చు కాకుండా ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ గా భూములు అమ్ముకుంటూ రాజధాని నిర్మిస్తాం, కాబట్టి ఎవరు దీన్ని అబ్జెక్ట్ చేయడానికి వీల్లేదంటూ మొదలుపెట్టి ఈ రోజు వేల కోట్లు విభిన్న సంస్థల నుంచి, దేశ విదేశీ సంస్థల నుంచి అప్పు తెచ్చి ఇప్పటికే తెచ్చింది 62,000 కోట్లు. అక్కడ 25% కూడా పనులు పూర్తి కాలేదు. ఇంకా ఎన్ని వేల కోట్లు అప్పు తెస్తే అది మొదటి దశ పూర్తి అవుతుందో వీళ్ళు చెప్పరు. ఈ భారం అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద మొత్తం పెడుతున్నారు. హైదరాబాద్ కేంద్రీకృతంగా జరిగిన అభివృద్ధి, మన రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ను పోగొట్టుకున్నాం అనేటువంటి పరిస్థితులు అప్పుడు ఎట్లా వచ్చినాయో, ఇప్పుడు అమరావతిని కూడా ఆ విధంగానే డెవలప్ చేస్తూ అమరావతిని ఒక ఆర్థిక భారంగా రాష్ట్ర ప్రజల మీద నెట్టుతా ఉంది ఈ ప్రభుత్వము. ఇది తగ్గించుకోవాలి. అమరావతిని వీలైనంత చిన్న సిటీగా నిర్మించేసి ఈ నిధుల్ని ఇతర ప్రాంతాల మీద ఏ విధంగా భారంగా మారుతుంది సార్? అమరావతి భారంగా మారుతుంది. ఇప్పుడు ఈ రోజుకి అయినప్పు, ఈ 18 నెలల్లో అమరావతి పేరుతో అయినప్పు 62,000 కోట్లు. ఇంకా ఇంతకంటే ఎక్కువ తెస్తే గానీ అక్కడ మీకు పనులు పూర్తి కావు. దీన్ని ఎవరు తీర్చాలి? రాష్ట్ర బడ్జెట్ లో నీకు అప్పది. సో ప్రతి సంవత్సరం అసలు తీర్చాలి, వడ్డీ తీర్చాలి. ఎన్నేళ్ల పాటు? అది వాళ్ళు తెచ్చుకునే ఒప్పందాలు బట్టి కనీసం 30 నుంచి 50 సంవత్సరాల పాటు ఆ లోన్ రీపేమెంట్ పీరియడ్ ఉంటుంది. ఇదంతా కూడా రాష్ట్ర బడ్జెట్ మీద బరువు. మనది ఆల్రెడీ లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం. ఇప్పుడు మీకు అనంతపూర్లో, కడపలో, శ్రీకాకుళంలో, నెల్లూరులో, లేకపోతే వెలిగొండ ప్రాజెక్టు, వీటికి సంబంధించి అదనంగా ప్రభుత్వం నిధులు విడుదల చేయాలంటే నీకు వీటికి అప్పులు, వడ్డీలు కట్టేదానికి బరువై కూర్చుంటుంది. ఇంకెక్కడ నీకు నిధులు ఉండవు చేతిలో. ఇంకేమాత్రం నిధులు ఖర్చు పెట్టాలన్నా, ఒకటి నిధులు ఇవ్వకుండా బిగిచ్చేస్తారు, 2 ఏదైనా ఇవ్వాలంటే దానికి కూడా కొత్తగా అప్పులు చేయాలి. సో అందుకని ఒక్క రాజధాని పేరుతో ఇన్ని వేల కోట్లు భారం ఒక రాష్ట్ర ప్రభుత్వం
మోయడం అనేది ఇండియాలో ఇంతవరకు గత 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రం కూడా ఇంత బరువు మోయలేదు. సార్ ఒకటి ఇప్పటికే ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి సమస్యలు ఉండేవి. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది. తర్వాత విడిపోయిన రాష్ట్రం కూడా ప్రాంతీయ విభేదాలు, ప్రాంతీయ అభివృద్ధి అనేటువంటి అంశాలపైన చర్చ జరుగుతుంది. ఒకవైపు రాయలసీమ ప్రాంతము, మరోవైపు ఆంధ్ర ప్రాంతము అనేటువంటి విధంగా కూడా విడిపోయిందా అనేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సార్. దీని ఏమంటారు? అంటే ఇది ఇప్పుడైతే ప్రమాద ఘంటికలు కనిపిస్తున్నాయి, ప్రమాద సూచికలు కనిపిస్తున్నాయి. ఇటీవల వేరే వక్తలు కూడా మాట్లాడుతున్నారు. ప్రధాన కారణం ఏంటంటే నువ్వు ఒక్క రాజధాని పేరుతో ఇన్ని వేల కోట్లు రాష్ట్ర ఖజానా మీద బరువు పెట్టిన తర్వాత ఈ అప్పు తీర్చడం అనేది రాష్ట్ర ప్రజల అందరి బాధ్యత. సో ఇంత వెనుకబడిన జిల్లాలు, రాయలసీమ వెనుకబడిన జిల్లాలు, ప్రకాశం జిల్లా చాలా వెనుకబడిన ప్రాంతం, ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి, డెవలప్డ్ జిల్లాలో కూడా వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం మీద ఇన్ని వేల కోట్ల బరువు ఒక్క రాజధాని పేరుతో మోపిన తర్వాత రేపు ప్రతి చిన్న విషయానికి నా దగ్గర నిధులే ఉంటాం. ఏ చిన్న పని చేయాలన్నా కానీ కొత్త అప్పు తేవాలి, లేకపోతే వచ్చే రాష్ట్రానికి వచ్చే ఆదాయం అంతా ఉన్న అప్పులు వడ్డీలు తీయడానికి పోయినప్పుడు ఈ వెనుకబడిన ప్రాంతాల్లో ఈ అసహనం, అసంతృప్తి అనేది రావడం చాలా సహజం. అందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి, పూర్తి బాధ్యత వహించాలి. భవిష్యత్తులో అలాంటి ఏదైనా తలెత్తితే ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానాలే కారణం. సార్ ఒకవైపు ఇట్లాంటి సిచ్యుయేషన్స్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒక అభివృద్ధి పథంలో నడిపిస్తా ఉంటున్నారు. మరోవైపు నదీ జలాలన్నింటినీ కలిపేటువంటి పరిస్థితులు తీసుకొస్తామంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వెలుగొండ ప్రాజెక్టు, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు దాదాపు 30 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదు. అసలు ఇట్లాంటి ప్రాజెక్టులే కానప్పుడు నదీ జలాలు ఏకం చేయడానికి ఒక అవకాశం ఉంటుందంట. ఇక్కడ ప్రచారం ఎక్కువ, ఆర్భాటం ఎక్కువ, గ్రౌండ్ లెవెల్లో జరిగే తక్కువ అండి. ఈ ప్రచారాల్లో ఉన్నాటి పూర్తి చేయండి. ఇప్పుడు వెలుగొండ ఎన్ని సంవత్సరాలుగా అట్లా ఉంది, ప్రకాశం వెనుకబడిన జిల్లా, కొన్ని లక్షల ఎకరాలకు నీరుంది. అందుకని ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ప్రాధాన్యత క్రమం ఉండాలి. మన దగ్గర ఇంత నిధులు ఉన్నాయి, ఈ నిధుల్ని ప్రాధాన్యత క్రమంలో ఇక్కడ కొన్ని పూర్తి చేసి ఖర్చు పెడితే ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ గా ఉన్న వాటి త్వరితగతిన పూర్తయి దాని ఫలాలు అందుతాయి ప్రజలకు. అది ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ అంటారు, ప్రాధాన్యత క్రమం. ఈ ప్రభుత్వం దగ్గర ఏది ప్రాధాన్యత క్రమం ఉంది మనకు కనిపిస్తా ఉండేది? అమరావతి తప్ప, విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ మాటలు తప్ప రియల్ గా వెనుకబడిన జిల్లాల్లో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు ఉంటే పరిస్థితి ఎట్లుంటుందంటే, మీరు కొంచెమే రిలీజ్ చేసినారనుకోండి, ఊరికి అక్కడే ఉంటుంది. అది ఆడున్న వాళ్ళకి స్టాఫ్ శాలరీస్ గా సరిపోతాయి. ఒక్కసారిగా దాని మీద కొంత అమౌంట్ పెట్టేసి పూర్తి చేసినారనుకోండి, నెక్స్ట్ ఇయర్ నుంచే దాని ఫలాలు అందుతాయి. మన వాళ్ళు అది చేయరు, అక్కడే పెట్టి మెయింటెనెన్స్ కు, లేకపోతే అక్కడ ఉన్న శాలరీస్ కు సరిపడా 5 కోట్లు 10 కోట్లు రిలీజ్ చేస్తూ సంవత్సరాలు నడుపుతారు. అది తప్పు. ఉన్న ఎక్విప్మెంట్ అంతో ఎంతో పూర్తయిన సగం ముక్కాలు భాగం పూర్తయిన ప్రాజెక్ట్ కూడా పనికి రాకుండా పోతుంది. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వెనుకబడిన జిల్లాల్లో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల పట్ల ఏమాత్రము చిత్తశుద్ధి లేదు, ప్రచారం ఆర్భాటం తప్ప. అది ఉంటే నువ్వు ఇన్ని వేల కోట్లు తీసుకొచ్చి ఒక్క ప్రాంతం ఒక్క రాజధాని మీద పెట్టవు. ఆ 10,000 కోట్లు ఖర్చు పెట్టండి, నీకు ఎన్ని పూర్తి అవుతాయో. మరి ఇక్కడికి పెట్టాలంటేనేమో నీకు అప్పులు ఇచ్చేవాళ్ళు లేరు, లేకపోతే అప్పులు తెచ్చుకునేది నీకు మనసు అప్పదు. ఎన్ని వేల కోట్లు రోజు ఒక కొత్త సంస్థ, వారం ఒక కొత్త సంస్థ అప్పులు తెచ్చి అమరావతి మీద పెడుతున్నారు. ఈడ పెండింగ్ వాటిని అట్లే ఉంటున్నాయి. ఈ అమరావతి మీద పెట్టిన బరువు అంతా కూడా వీళ్ళు మోయాలి, వెనుకబడిన జిల్లాల వాళ్ళందరూ. ఇది ఈ రాష్ట్రానికి మంచిది కాదు. అంటే క్వాంటమ్ వ్యాలీ, అదే విధంగానే బిజినెస్ సమ్మిట్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది ఏ విధంగా ఫలితాన్ని ఇస్తుంది, లేకపోతే ఎలాంటి పరిస్థితులు సృష్టింప నిరుద్యోగుల యొక్క ఆశల పల్లకినా, లేకపోతే నిరుద్యోగులకు నిజంగా ఫలాలు అందే అవకాశం ఉందా? ఇప్పుడు పెట్టుబడుల సమ్మిట్ ని తీసుకున్నాం విశాఖపట్నంలో. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ దశలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2015-19 మధ్య 3-4 జరిగినాయి. ప్రతి సంవత్సరము డావోస్ పోయి ఇచ్చినారు. ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ జనవరిలో పోవడానికి సిద్ధపడుతున్నారు. మరి మీరు పెట్టిన పెట్టుబడుల సదస్సులో ప్రతి పెట్టుబడి సదస్సులో కొన్ని లక్షల కోట్లు, కొన్ని వేల ఒప్పందాలు, కొన్ని లక్షల ఉద్యోగాలు మీరు చెప్పినట్టువే కదా. తర్వాత జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కటి జరిగింది. వీటన్నిటిని కలిపి ఒక శ్వేతపత్రాన్ని పబ్లిష్ చేయండి. ఆ 4 పెట్టుబడుల సమ్మిట్ లో ఇన్ని వందల ఒప్పందాలు జరిగినాయి, ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగినాయి, ఇన్ని లక్షల ఉద్యోగాలు వచ్చి ఉండాల్సింది. యాక్చువల్ గా జరిగింది దాని ప్రభుత్వమే చెప్పాల్సింది. వాళ్ళ దగ్గర అన్ని ఉన్నాయి కదా, అవన్నీ అట్లా పెట్టి మళ్ళా ఒకటి జరిపినారు విశాఖపట్నంలో. మరి ఏంటి, కనీసం అందులో సగానికి సగం వచ్చినా ఈ రాష్ట్ర పరిస్థితి ఇప్పటికి ఎక్కడో ఉండేది.
ఎందుకంటే ఏ ఇండస్ట్రీ అయినా 6 నెలల నుంచి సంవత్సరం లోపల దాని ఉత్పత్తి మొదలు పెట్టవచ్చు ఒకసారి మీరు ల్యాండ్ అలొకేట్ చేస్తే. కానీ మరి ఏమైంది? ఇదే ప్రభుత్వం అప్పుడు జరిపింది, ఇదే ప్రభుత్వం ఇప్పుడు జరుపుతా ఉంది. మనకేం వాస్తవా తెలియదు. అంటే మనకేమవుతుంది, చివరికి మనకు వచ్చేటువంటి అభిప్రాయం ఏంటి? ఈ సదస్సులు ఇవన్నీ కూడా ప్రచార ఆర్భాటాలు, జరిగేది 10% అయితే 90% జనాలకి కాకి లెక్కలు చెప్తూ గడుపుతున్నారనేటువంటి ఒక అభిప్రాయం మనకు కలుగుతుంది. అది తప్పు అని నిరూపించాలంటే వాళ్ళే ముందు పెట్టాలి. ఇది ఆ రోజుల్లో పెట్టుబడి సదస్సు ఇన్ని జరిగింది, ఇంత గ్రౌండ్ లెక్కల్లోకి వచ్చినాయి. ఎక్కడ వచ్చినా గ్రౌండ్ లో చెప్పండి, ఏముంది మీ చేతులు అన్ని డేటా ఉంది కదా, అది మనకు ఎప్పుడు చెప్పరు. అదే ఒకవైపు క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు, అదే విధంగా ఇండస్ట్రియల్ ఈస్టులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులకు భూములు పెద్ద ఎత్తున ఇస్తున్నారు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఉచితంగా భూములు ఇస్తున్నారు, రూపాయి వాల్యూకే భూములు ఇస్తున్నారు. దీనిపైన ఏమంటారు? ఇది ఒకటి, పెద్ద పెట్టుబడిదారులకు కావాల్సింది కొన్ని రాయితీలు. ఇక్కడ బిజినెస్ జరుగుతుంది అనుకుంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు, ఎందుకంటే వాళ్ళ చేతిలో డబ్బు ఉంది, పలుకుబడి ఉంది. మనం రమ్మంటేనే రారు. వాళ్ళు మిగిలిన అనేక ఇతర కారణాలు, పరిస్థితులు కూడా అంచనా వేసుకొని ఇక్కడ మనం ఈ బిజినెస్ పెడితే బాగుంటుంది అనుకుంటారు. దానికి అనుకూలమైన వాతావరణం మనం కల్పించాలి, అందులో రాయితీలు ఇవ్వడం ఒకటి. కానీ రూపాయికే ఎకరా ఇవ్వాలండి, అది ఇవ్వడం కూడా ఒకటి. అంత తక్కువకి ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి. అంటే ఒకటి, ఇక్కడ మేము ఈ రోజు రూపాయికి ఇస్తే అది అభివృద్ధి చెందిన తర్వాత దాని ఫలాలు 3 వస్తాయి అనేటువంటి విధంగా. పాయింట్ ఏంటండి, రూపాయికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకటి సరే ఇచ్చినాను అనుకున్నాం. ఏ ఇండస్ట్రీ కూడా 33 ఏళ్లకు మించి లీజుకి ఇవ్వకూడదు. ఎందుకంటే ఇండస్ట్రీ స్వరూపాలు మారిపోతున్నాయి, టెక్నాలజీ మారిపోతా ఉంది. ఈ రోజున్న కంపెనీ రేపు ఉంటుందో లేదో తెలియదు. ఎందుకంటే ఇవన్నీ హెవీ ఇండస్ట్రీస్ కాదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్, BHEL లాంటి ఇండస్ట్రీస్ కాదు ఇవి. అవైతే వాటికి ప్లాంట్ అండ్ మెషినరీ ఉంటుంది, క్వార్టర్స్ ఇవన్నీ కూడా. కాబట్టి ఫిజికల్ గా సపోజ్ మన ముత్తాత ఒక ఆయన, రేపు పలానోడికి నేను ఎప్పుడో 2 ఎకరాలు దానం ఇచ్చినాను, ఇప్పుడు పోయి ఉందో లేదో చూసి లేకపోతే మనల్ని అడిగితే మనం పోతే ఏముంటుంది అక్కడ? ఆ ఇచ్చినోడు ఉన్నాడు, వాడు వంశంలో కూడా ఉన్నాడు, దాని పేపర్లో ఉండవు. ఇది అంతే. అంటే మనం ఒక స్వాతంత్రం వచ్చిన తర్వాత మన తరాలను చూస్తేనే మనకు 3 తరాలకు మనకు గుర్తుండదు. అట్లా అది నువ్వు 99 సంవత్సరాలకు లీజుకి ఇస్తే, ఇప్పుడు విశాఖపట్నంలో లూలు కంపెనీకి 13.5 ఎకరా షాపింగ్ మాల్ పేరుతో, విజయవాడలో 4.5 ఎకరా లూలు కంపెనీకి 99 ఏళ్ళకి ఇస్తే ఎవడు లూలు? 30 ఏళ్ళ తర్వాత ఎవరు ఉంటాడు? వాళ్ళ పిల్లలు ఉంటారా, ఎవరు ఉంటారా? లేకపోతే వాడు అక్కడ ఉండి దాన్ని ఎక్కడో చోట బ్యాంకులో పెట్టి దానికి వచ్చినటువంటి 100 కోట్లు బ్యాంకులో తీసుకొని చెక్కేస్తాడు. అది ప్రభుత్వాల యొక్క విశ్వసనీయత కరెక్ట్ గా లేదు. నువ్వు 99 ఏళ్ళకి ఎవరైనా లీజుకి ఇచ్చినారంటే దాన్ని డౌట్ చేయాలి మనం. పబ్లిక్ ల్యాండ్స్ ని ఆ విధంగా అన్ని సంవత్సరాల పాటు, ఎనీ ల్యాండ్ 33 సంవత్సరాలు దాటి మించి ఉండకూడదు. అది ఎంత మంచి కంపెనీ అయినా అంత బాగా చేస్తుంటే ఎక్స్టెండ్ అవుతుంది. ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఆ రోజు నడిపేటువంటి వాళ్ళ ఆఫీసర్స్ మధ్య ఇది బాగా జరుగుతుందంటే ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఆ ప్రొవిజన్ ఒప్పందాల్లో ఉంటుంది. కానీ ఒకేసారి ధారాదత్తం చేయడం. సార్, మీరు ఇక్కడ చర్చా వేదికలో ఒక ఆసక్తికరమైన విషయం మాట్లాడారు. దేనికి నేను చెప్తాను లేదు కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక అంశానికి ఖచ్చితంగా సెల్యూట్ చేశాను అనేటువంటి విధంగా చెప్పారు. సచివాలయ వ్యవస్థ పైన మీరు ఆ కామెంట్ చేశారు. ఎందుకంటారు సార్? అంటే దీనివల్ల మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా, అంటే ఇప్పుడు నేను గ్రామంలో మా విలేజ్ గడుపుతున్నానండి, రాజంపేట దగ్గర. ఇప్పుడు అది ఏ జిల్లా కింద మళ్ళీ కడప జిల్లా చెప్పుకోవాలి, మళ్ళీ అన్నమయ్య జిల్లా అని చెప్పుకున్నాం. మా ఊర్లో కొంత వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాను. అది రిటైర్మెంట్ తర్వాత, రిటైర్మెంట్కి ముందు నుంచి నేను ఊర్లో ఎప్పుడు పోతుంటాను కానీ ఎక్కువ రోజులు ఉన్నా. నాకు సచివాలయానికి ముందు, సచివాలయానికి తర్వాత నాకు ఆ తేడా నాకు కనపడింది. మిగిలినైతే ఎవరో చెప్పేటి వినడం ఒక ఎత్తు, నేను ఫిజికల్ గా ఊర్లో ఉండడం మొదలుపెట్టిన తర్వాతనే అనేక అంశాలు, రైతుల యొక్క, అంతకుముందు నేను వ్యవసాయ కుటుంబమే, ఒక విఆర్ఓని కలవాలంటే, ఒక సర్వేయర్ని కలవాలంటే నేను కూడా ఎంత కష్టపడినానో నాకు తెలిసింది. పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలా, ఫోన్ చేయాలా, వాడు లేకపోయినా ఉన్నా లేదని చెప్తాడు ఫోన్లో, లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయి నేను ఎంఆర్ఓ పాలన చోటు పంపించినాడని నేను చెప్తాడు. ఒక రోజు వేస్ట్ అయ్యేది. ఒక సర్వేయర్ని కలవాలన్నా, ఇంకా సర్వేయర్ని తెప్పించుకొని సర్వేయింగ్ చేయించుకోవాలంటే అది ఇంకా పెద్ద తతంగంగా ఉండేది. విఆర్ఓని కలవాలన్నా. సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత సొంతూరులో ఉన్నట్టే, పంచాయతీ ఆఫీస్, పంచాయతీలో ఉన్నట్టే, పోతే 5 నిమిషాల పని, ఒక ఫోన్, ఉన్నావా, వస్తున్నా, లేదంటే నా ఇంట్లో నేను ఉంటా. అతను ఉన్నాను, పోయినాను, తప్పించుకుంటాను, నాకు ఎంఆర్ఓ ఎక్కడికో పంపినాడంటే ఓకే, సచివాలయంకి ఎన్ని గంటలకు వస్తున్నావు చెప్పు, ఆ టైంకి నేను సచివాలయంకి వస్తాను. ఇప్పుడు అతను తప్పించుకోవడానికి అవకాశం లేదు, రైతుని మభ్యపెట్టి. ఓకే, ఎంఆర్ఓ ఎక్కడికో పంపించుంటాడు, మరి సచివాలయానికి ఎప్పుడు వస్తున్నావు చెప్పంటే ఏదో టైం ఇవ్వాల్సిందే, అప్పుడు ఆయనకి దొరుకుతాడు, సర్వేయరు దొరుకుతాడు. సో ఈ వికేంద్రీకరణ
ఈ స్టెప్ డౌన్ లో ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థ ఇచ్చిన తర్వాత ఏదైతే ఆ రోజు సమితి వ్యవస్థని బ్రేక్ చేసి ఒక విప్లవాత్మకమైనటువంటి డీసెంట్రలైజేషన్ వికేంద్రీకరణ జరిగిందో అదే స్థాయిలో ఒక విప్లవాత్మకమైనటువంటి డీసెంట్రలైజేషన్ గ్రామ సచివాలయం అనేది నేను మనస్ఫూర్తిగా నేను చెప్పగలను. అదనంగా దీన్ని పంచాయతీలకు అనుసంధానం చేయొచ్చు, ఎందుకంటే పంచాయతీ నిర్వీర్యం కాకుండా వచ్చే రోజుల్లో రాజకీయంగా పంచాయతీని గ్రామ సచివాలయాన్ని ఎట్లా అనుసంధానం చేయాలనేది భవిష్యత్తులో అవసరం. అది చేయగలిగితే బెస్ట్ లోకల్ గవర్నెన్స్ మనకు ఉంటుంది. ఇందులో చెప్పడంలో నేనేం మొహమాట పడదలుచుకోలేదు, ఎందుకంటే ఇది చాలా సులభంగా ముద్ర ఇస్తున్నారు మనుషుల్ని. ఓకే సార్, ఫైనల్ గా ఒకటి సార్, భారతదేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక నిర్ణయం నాడు కేంద్ర ప్రభుత్వం చేసింది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలు ప్రధానంగా చెప్పాలంటే రాయలసీమ లాంటి ప్రాంతాలు అత్యంత తక్కువ వర్షపాతం పడేటువంటి అనంతపురం జిల్లా లాంటిది, జైసల్మీర్ తర్వాత అత్యల్ప వర్షపాతం పడేటువంటి ఇట్లాంటి ప్రాంతం నుంచి పూడిపోసుకున్నటువంటి ఉపాధి హామీ చట్టం, ఉపాధి హామీ పథకం ఈ రోజు దాని పేరు రూపురేఖలు మారుతున్నాయి. దీనిపైన ఏమంటారు సార్? ఇప్పుడు ప్రభుత్వం ఆ పాత చట్టంలో ఏదైనా కొన్ని లొసుగులు ఉంటే వాటిని సరిచేసి, ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాలు అయింది ఆ చట్టం వచ్చి కూడా, 19 ఏళ్ళు పూర్తయింది. 19 ఏళ్లలో ఏ చట్టమైనా కానీ ఒక నేపథ్యంలో వచ్చిన చట్టాన్ని కాలక్రమేణా దాని అనుభవంలో అమల్లో వచ్చేటువంటి మన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మారిన పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే 20 ఏళ్ల క్రితం ఉన్నట్టే లేదు ఇప్పుడు గ్రామీణ పేదరికం. కొత్త తరం వచ్చేసింది, సెల్ ఫోన్ చేతిలోకి వచ్చింది, పనులు మారిపోయినాయి, పనులు చేసే నేచర్ మారిపోయింది. దీనికి సంబంధించి చాలా చోట్ల రైతుల నుంచి, నేను మా విలేజ్కి వెళ్ళిన తర్వాతనే ఈ పథకం గురించి నాకు ఎక్కువ అవగాహన వచ్చింది బయట వినేదానికంటే. చాలా చోట్ల రైతుల నుంచి వ్యవసాయానికి ఎందుకు అనుసంధానం చేయకూడదు, ఇది చేశారు కదా సార్, దాన్ని కూడా లేదు చేయలేదు. అది ఎక్కడంటే నువ్వు కార్డు హోల్డర్ అయితే, మీకు ఆ జాబ్ కార్డు ఉంటే మీ పొలంలో పనులకు ఒప్పుకుంటారు, జాబ్ కార్డు లేని రైతుకు లేదు. సో ఇది ఏంటంటే కొంత సమీక్షించాల్సినటువంటి సమయం. కానీ భారత ప్రభుత్వం ఏం చేసింది, పూర్తిగా మార్చేసి పేరు మార్చేసి దానికి మళ్ళీ 40% రాష్ట్ర ప్రభుత్వాల మీద ఇప్పటికే రాష్ట్రాల పైన భారం పడుతుంది. సో 40% రాష్ట్ర ప్రభుత్వాలకు వాటా కేటాయించడంలోనే కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని మనం చెప్పొచ్చు. అంటే ఏంటంటే నెమ్మదిగా దాన్ని బొమ్మనకుండా పొగబెట్టినట్టు సామెత ఉందే మనకు. మేము దీన్ని రద్దు చేయలేదాను, మాకు చాలా సిద్ధత ఉంది గ్రామీణ పేదరికం అంటూనే చెప్తూనే నెమ్మది దాన్ని నిర్వీర్యం చేయడం. రేపు రాష్ట్ర ప్రభుత్వాలని నిందించవచ్చు, చూడు మేము ఇస్తున్నాం వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు 40% మ్యాచింగ్ వేస్తే మేము 60% మ్యాచింగ్ వేస్తామంటారు. 40% మ్యాచింగ్ అనేది వాళ్ళ చేతిలో డబ్బులు ఉండవు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటానే సరిగ్గా ఇవ్వదు, ఇది జిఎస్టీ వాటాలు. వాళ్ళు అదనంగా 40 వాళ్ళు అంటే ఏంటి నెమ్మదిగా దాన్ని నిర్వీర్యం చేయడం. సో ఇది ఒక దురదృష్టకరమైన పరిణామం. చట్టాలను సమీక్షించాలి, మార్పులు చేర్పులు చేసుకుని వెళ్లాల్సింది పోయి సమూలంగా మార్చేసి దానికి ఏదో పై మెరుగులు రుద్ది 40% రాష్ట్రాలకు వాటా పెట్టడంలోనే కేంద్ర ప్రభుత్వం దీన్ని నీరుగార్చింది. నెమ్మదిగా అది ఒక తర్వాత దాని గురించి ఎవరు మాట్లాడేవాడు ఉండడు. అంటే నెమ్మదిగా అది కనుమరుగైపోతుంది అన్నమాట ప్రాక్టికల్ లైఫ్ లోంచి, పబ్లిక్ పాలసీ లైఫ్ లోంచి. అది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం అనేది నా అభిప్రాయం. మొత్తం పైన ముఖ్యమంత్రి తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు, ప్రధానంగా భూముల కేటాయింపులు కానీ వీటన్నిటిపైన మొత్తానికి నిరుద్యోగులకైతే ఉపాధి లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉందా, లేదా ఇది ఒక మిథ్యగా మారేటువంటి ప్రమాదం ఉందా? ఒకటండి, ఉద్యోగులు రావాలంటే గ్రౌండ్ లెవెల్లో ఫ్యాక్టరీస్ రావాలి, మనకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రావాలి. ఐటీ రంగం ఇప్పుడు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వడం లేదు, ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి ఐటీ రంగంలో. డేటా సెంటర్లు మన ప్రచారానికి మనకు వస్తాయి కానీ ఉద్యోగాలను కల్పించేటువంటి డేటా సెంటర్స్ కాదు. ఏమైనా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో పెడితే తప్ప గ్రామీణ ప్రాంత యువతకి ఈ స్మాల్ టౌన్స్ ఇట్లా ఉన్న యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చే అవకాశం లేవు. ఐటీ సెంటర్స్ వస్తాయి, అక్కడక్కడ వచ్చినా కొన్ని ఎన్ని వస్తాయో చెప్పలేము, వచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఉంటున్నాయో చెప్పలేము. క్వాంటమ్ వాల్యూ అనేది ఒక పెద్ద ప్రచారం తప్ప దాంట్లో ఏమీ ఉండదు. ఈ 3 ఏళ్ళు ఆ ప్రచారం మనం వింటూ బతకాలి. ఈ పెద్ద ఎత్తున భూములు తీసుకొని ఉండడంతో ఉన్నవాళ్ళు కూడా అక్కడ ఉపాధి పోయే అవకాశమే కానీ కొత్తగా ఉపాధి అవకాశం వచ్చేది లేదు. ఏదైనా పెద్ద ప్రాజెక్టు కట్టినామంటే కన్స్ట్రక్షన్ లేబర్ అంతా మీకు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్, బెంగాల్ నుంచి తీసుకొచ్చి వాళ్ళని ఒక టెంట్లో వేసి పెట్టి ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు వాళ్ళు అట్లా చేయించుకొని వెళ్ళిపోవడం తప్ప స్థానికంగా వచ్చే ఒరిగేది ఏమీ లేదు. మెటీరియల్ సప్లయర్స్ ఏదైనా ఉంటే తప్ప అది ఉద్యోగ కల్పన కాదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళేటువంటి రూట్ ఉద్యోగ కల్పన దిశగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థని, స్మాల్ టౌన్స్ ని, మీడియం లెవెల్ టౌన్స్ ని బలోపేతం చేసేటువంటి ఆర్థిక దిశగా కనపడడం లేదు.
అదొక డిసప్పాయింట్మెంట్. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పెద్ద ఎత్తున ఒక డైలమాలో పడేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు ఏమో అమరావతి రాజధాని అన్నారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏమో 3 రాజధానులు అన్నారు, మరోవైపు 3 రాజధానులు కాదు అమరావతిని రాజధానిగా ఉంచాలి అని ఒక పెద్ద రైతు ఉద్యమం జరిగింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఏ నిర్ణయం కరెక్ట్ అంటారు? అసలు ముఖ్యమంత్రులకు నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి ఉందా మరి ఒక ప్రాంతం పైన? మీరు వాళ్ళని అడగాలి, నన్ను అడిగితే ఎట్లా? ఇప్పుడు అమరావతిని చూసినాం మొదట్లో, ఇప్పుడు మళ్ళా చూస్తున్నాం. నేను స్పీచ్ లో చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు గన ఆ రోజు అసెంబ్లీలో పచ్చని పంట పొలాల్లో రాజధానికి నేను వ్యతిరేకం అనే స్టాండ్ తీసుకుని ఉంటే తర్వాత ఆయన 3 రాజధానుల గురించి మాట్లాడాల్సిన అవసరమే వచ్చేది కాదు. ఆ రోజు ఆ స్టాండ్ తీసుకోకుండా 3 రాజధానులు అన్నారు కాబట్టి విమర్శ వచ్చింది. సో రైతులు కూడా ఏంటి, మొన్నటి వరకు మాకు చెప్పలేదు కదా, మీరు తాడేపల్లిలోని ఇల్లు కట్టుకున్నారు, మేము ఇక్కడే ఉంటున్నామన్నారు. ఈరోజు అప్పుడు లెజిస్లేటివ్ క్యాపిటల్ గా అమరావతి ఉంటుందని చెప్పినా ప్రజలు నమ్మల. ముఖ్యంగా అక్కడ రైతులు ఏంటి, చంద్రబాబు ఇచ్చినటువంటి ఆశ భూముల విలువలు పెరగాలి. సో 3 రాజధానులు అయితే భూముల విలువలు పడిపోతాయి. సో రైతులు భూములు ఇచ్చింది ఎందుకు, మీరు కొత్త రాజధానిలో మీ విలువలు పెరిగి మీరు అందరూ కోటీశ్వరులు అవుతారనేటువంటి ఆశతో ఆశ చెప్పడం వల్ల భూములు ఇచ్చినారు. సో 3 రాజధానులకు వ్యతిరేకంగా వాళ్ళు ఫైట్ చేసినారు. లీగల్ గా కూడా ఇబ్బంది అయిపోయింది. మొత్తం గందరగోళం పరిస్థితి జగన్ సృష్టించుకున్నారు ఆ రోజు. దాట్ మనం స్క్వేర్ 1 ఉన్నాం. ఈ రోజైనా చంద్రబాబు నాయుడు గారి ఈ 3 రాజధానుల వ్యవహారము, పాత ఆయన ప్రచారం చేసిన ప్రపంచ రాజధాని వ్యవహారాన్ని రెంటిని దృష్టిలో పెట్టుకుని అమరావతిని ఒక చిన్న రాజధానిగా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా మాత్రమే ఉంచి ఆ రైతులకు ఏదో చేయాల్సిన న్యాయం చేసి ఫర్దర్ ఎక్కువ ఖర్చు పెట్టకుండా రాష్ట్రాన్ని బరువు కాకుండా చేసి ఉంటే ఈ తీసుకువచ్చేటువంటి అప్పులంతా రాష్ట్రం ఇతర ప్రాంతాల మీద ఖర్చు పెట్టుండొచ్చు. కానీ ఈయన అది చేయడంలే, 1000 కోట్ల అప్పు చేసి అదే అమరావతి మీద పెడుతూ నాకు ఇంకా 1000 ఎకరాలు కావాలని పక్కకి వెళ్తున్నాడు. అది కూడా రాష్ట్ర ప్రజల మీద బరువే కదా. ఆ రైతులకు కౌలు ఎక్కడి నుంచి ఇవ్వాలి, మన బడ్జెట్ నుంచి ఇవ్వాలి. బడ్జెట్ మీద పడే ప్రతి రూపాయి రాష్ట్ర ప్రజలు అందరి మీద పడినట్టే. సో చంద్రబాబు నాయుడు గారు ఈ 3 రాజధానుల వ్యవహారము అంతకుముందు ఆయన ఉన్నప్పుడు వీటన్నిటి నుంచి ఒక సమీక్ష చేసుకుని ఒక గుణపాఠం నేర్చుకుని ఒక చిన్న రాజధానిగా వెళ్లకుండా పాత తప్పునే మళ్ళీ ఈయన కొనసాగిస్తున్నారు. పెద్ద రాజధాని, 1000 కోట్ల డబ్బు, అదనంగా ఇంకొక 40-50 వేల ఎకరాలు. ఇది రాష్ట్ర ప్రజానికానికి పెద్ద నష్టం. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం పైన ఆంధ్రప్రదేశ్ లో అమరావతి ప్రాజెక్టు అనేటువంటిది ఒక గుదిబండగా మారబోతుంది. అదే విధంగానే అన్ని విషయాలను కూలంకుషంగా పరిగణలోకి తీసుకొని ఒక చిన్న రాజధానిని నిర్మిస్తే ప్రజలందరికీ బాగుంటుంది, 1000 కోట్ల రూపాయలు వృథా కాకుండా ప్రజలపైన భారం పడకుండా ఉంటుంది అనేటువంటి విధంగా ప్రొఫెసర్ రామచంద్ర చెప్తున్నటువంటి పరిస్థితి. రసూల్, అనంతపురం నుంచి, ఇట్స్ యూటీవీ.